డబుల్ కట్ మంచాలు, సోఫా సెట్స్, డ్రెస్సింగ్ టేబుల్, 6x6 5x6 ఆల్ అవైలబుల్. కార్డ్స్ అన్నీ అవైలబుల్ మన దగ్గర. ఇంకా అంటే మరి గుమ్మాలు చేస్తామని చెప్పా కదా, అంటే అన్ని వుడ్స్ ఒకే కాస్ట్ అలా వేరు వేరు ఏమైనా ఉంటాయి అవి రేట్లు? అంటే ఒక్కొక్క ద్వారబంధం వుడ్ ఒక్కోలా రేట్ ఉంటుందా? మన నేరేడు అయితే ఎలా పడుతుంది రేటు? ఒక ద్వారబంధం ఎలా పడుతుంది రేటు? అది ఏదైనా 2500 ఇలా పడుతుంది పక్క. డోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి కదా, వర్కింగ్ అంతా కూడా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర చేసిన ఉన్నాయి డోర్లు ఏమైనా ఇక్కడ ఇప్పుడు చూపిద్దాం చూడు. అంటే ఇవన్నీ కూడా అవేనా? అంటే ఆ డోర్ కూడా అది కూడానా కనబడుతుంది? అది కూడానా? అంటే అవైలబుల్గా చేసిన ఉన్నాయి మన దగ్గర ప్రెజెంట్ డోర్లు. ఇవన్నీ 18,000 అవుతుంది. స్టీల్ టైప్ అయినా పర్లేదు, మనకి ఏది కావాలంటే అది ఏదైనా అవైలబుల్. డివైన్ కట్స్, ఇంకా డబుల్ కట్ మంచాలు, సోఫా సెట్స్, డ్రెస్సింగ్ టేబుల్, 6x6 5x6 ఆల్ అవైలబుల్. కార్డ్స్ అన్నీ అవైలబుల్ మన దగ్గర. ఇంకా అంటే ఆల్మోస్ట్ ద్వారబంధాలు అన్ని మోడల్స్ కూడా మన దగ్గర చేస్తాం. ఇంకా ఇది నువ్వే చేసావు మొత్తం? అంటే ఇప్పుడు పాలిష్ అది మనకి కాస్ట్లు అలాగే ఉన్నాయి రేట్లు మన దగ్గర. సోఫా సెట్ ఇది ఎలా పడుతుంది రేటు? సోఫా సెట్ అంటే దర్జా ఒక 18,000-20,000 వస్తుంది. అంటే 20,000 24,000 ఎలా ఉంటుందా? డబుల్ కట్ మంచం అయితే? డబుల్ కట్ అయితే 16,000. 5x6 అయితే 35 36 ఇలాగా విత్ బాక్సా? వితౌట్ బాక్స్ ఓన్లీ. విత్ బాక్స్ అయితే ఎంత? 45. మన దగ్గర అవైలబుల్ అన్ని మోడల్స్ ఉంటాయా? ఆల్బమ్స్ ఏమైనా ఉంటాయి మన దగ్గర? బాక్స్ టైప్ కూడానా? అంటే డబుల్ కట్ మంచమా? డబుల్ కట్ మంచం అయితే బాక్స్ టైప్ అయితే 24 or 25,000. వుడ్ మనకి ఏం వస్తుంది? మనకి టేక్ వుడ్ అని మొత్తం అంతా కూడానా? ఆల్మోస్ట్ అంతా కూడానా? డిజైన్స్ మనకు నచ్చింది, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్. 14,000. అంటే వుడ్ కస్టమర్లు అవ్వకుండా ఓన్లీ మనం పెట్టుకుని వుడ్ మనం పెట్టుకొని ఇంచడానికి అదే కాస్ట్ 25,000. ఓకే. మరి డ్రెస్సింగ్ టేబుల్ కాస్ట్ ఎలా ఉంది మన దగ్గర అయితే? డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంటుంది 15,000 వరకు. అది కూడా 15,000-16,000 ఎలా పడుతుంది? 13 ఏదైనా 15,000 లోపే. మనకు నచ్చిన డిజైన్ కూడా అది కూడానా? మొత్తం అది కూడా మొత్తం టేకే. మనకు నచ్చిన డిజైన్ ఎంచుకొచ్చి అలాగే. మరి డైనింగ్ టేబుల్ ఎలా ఉన్నాయి కాస్ట్లు మన దగ్గర? అది కూడా 26,000 అవుతుందా? మనకు నచ్చిన సేమ్ మోడల్ అది కూడానా? మొత్తం 6 చైర్సా? అదే 6 చైర్స్. అది కూడా సేమ్ టేకెన్ అది కూడానా? ఓకే. రోజ్వుడ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందా? కాకపోతే కాస్ట్ ఎక్కువ పడుతుంది రోజ్వుడ్. ఓకే. మరి అదేవిధంగా మన ద్వారబంధాలు చేస్తాం కదా, ద్వారబంధాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి చేయడానికి. ఆ వుడ్ ఏ పెడతారు? అవి వుడ్ నేరేడు
వేపకర్ర, వేపకర్ర, ఇంకా అకేసు, అకేష్, టేకు, టేకు. అవి గండ్రకర్ర కూడా పెట్టుకోవచ్చు. గండ్రకర్ర. అవి ఎన్ని రోజులు పడుతుంది మనకు వచ్చేటప్పటికి? మనకి ఏంటంటే వారానికి 1 డే వచ్చేస్తారు. 1 డేలోనా? 1 డే వుడ్స్ ఒకే కాస్ట్ అలా వేరు వేరు ఏమైనా ఉంటాయి అవి రేట్లు? వేరు వేరు ఉంటాయి. అంటే ఒక్కొక్క ద్వారబంధం వుడ్ ఒక్కోలా రేట్ ఉంటుందా? ఉంటుంది. మన నేరాడు అయితే ఎలా పడుతుంది రేటు? అయితే ఒక ద్వారబంధం ఎలా పడుతుంది రేటు? 2500 అవుతుంది. అది ఏదైనా 2500 అలా పడుతుంది పక్క. మరి వేపకర్ర అయితే 3000 పడుతుంది. 3000 వస్తుందా? అకేసు 4000 ఉంటుంది. అంటే అకేస్ రేట్ ఎక్కువ ఇంకా అయితే. అకేస్ కన్నా రేట్ ఎక్కువ. ఓకే. దాని టేకు 5500 అవుతుంది. 5500 వస్తుందా? టేక్ ఓకే. ఫుల్ అంటే ఎల్లో అనేది వైట్ అనేది మనకు ఉండదు. అంటే గుమ్మాల్లో కూడా మనకి ఏమైనా రోజ్ వుడ్ అవైలబుల్ ఉంటుందా? రోజ్ వుడ్ అవైలబుల్ ఉంటుంది, కానీ మనం ఎక్కువ గంటకర్ర కూడా పెట్టుకోవచ్చు. రోజ్ వుడ్ అయితే మన కాస్ట్ ఎక్కువ. అంటే రోజ్ వుడ్ అయితే 10,000 వరకు అవుతుంది. ఎంత? 10,000 వరకు అవుతుంది రోజ్ వుడ్. 10,000 అయిపోతుంది పక్క ఒక్క ద్వారబంధంకా? ఓకే. 4/3. మరి ద్వారబంధాలు అయితే అయ్యాయి కానీ మరి వాటి డోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి కదా వర్కింగ్ అంతా కూడా? అంటే ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర చేసిన ఉన్నాయి డోర్లు ఏమైనా ఇక్కడ ఇప్పుడు చూపిద్దాం చూడు. అంటే ఇవన్నీ కూడా అవేనా? అంటే ఆ డోర్ కూడా అది కూడానా కనబడుతుంది? అది కూడానా? అంటే అవైలబుల్గా చేసిన ఉన్నాయి మన దగ్గర ప్రెజెంట్ డోర్లు ఇవన్నీ కూడానా? అంటే అది ఆల్మోస్ట్ అంతా కూడానా? అది ఎన్ని రోజులు పడుతుంది అలాగ ఆరడానికి? అలా 1 or 2 days మొత్తం అంతా ఆరిపోద్ది. అంటే ఇప్పుడు గుమ్మాలన్నీ ఆల్మోస్ట్ అన్ని నువ్వు మీరు చేసినావు మొత్తం అంతా కూడా? అంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఇది ఒక్క డిజైన్ మీరు ఇస్తా లేదని మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు అవైలబుల్ ఉంటుంది మన దగ్గర? అంటే మేము ఏం తెచ్చుకున్నా పర్లేదు, పిక్స్ ఏమైనా సరే. అంటే కాస్ట్ మాత్రం ఒకటే కానీ మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఇంకా దీన్ని పాలిష్ అయ్యాలో పాలిష్ చేస్తారా? ఫస్ట్ కోటింగ్ అంటే పాలిష్ అయిపోయిన తర్వాత ఒకసారి చెప్తారా? పాలిష్ అయిపోయిన తర్వాత చూద్దరు ఒకసారి. ఇది కూడా సేమ్ అంటే ఇంకెక్కడ డిజైన్ ఎక్కువ వచ్చిందా? సేమ్ కాస్ట్. అంటే సేమ్ అదే కాస్ట్ మళ్ళీ? సేమ్ అంటే అదే కాస్ట్. సేమ్ ఇది టేక్ అది కూడా టేక్ వుడ్ సేమ్? మొత్తం టేక్ వుడ్. ఓకే. సేమ్ రేట్ దానికి రెండు ఒకే కాస్టా? సేమ్ రేట్. అంటే ఈ బందులు కూడా కాస్ట్లీ అన్నీ బందులు వచ్చేసి కాదు ఇది. అవి ఇప్పుడు ఒక వుడ్ కొనేసి ఆల్మోస్ట్ అంతా మీదే? మొత్తం మీదే. ఇంటికి వచ్చి మొత్తం అంతా పాలిష్ చేసి రెడీగా డోర్ చేయడానికి అలా ఎంత కాస్ట్ అవుతుంది ఒక డోర్కి? 18,000. అంటే గడైనా మన ఇష్టమే, లాక్ సిస్టమ్ అయినా మన ఇష్టమే, ఎలా కావాల్సి అలాగే. అలాగే 18,000 అవుతుంది. స్టీల్ టైప్ అయినా పర్లేదు, మనకి ఏది కావాలంటే అది ఏదైనా అవైలబుల్. అదేవిధంగా ఇప్పుడు అంటే మంచి ట్రెండ్లో ఉన్నది ఏంటంటే ఇంట్లో ఎక్కువ కబోర్డులు చేసుకుంటున్నారు మనకి. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కదా ఈ కబోర్డులు, ఇవి కూడా మనకి చేస్తారు మన దగ్గర? అంటే ఇప్పుడు ఈ కబోర్డ్స్ మనకి ఏ డిజైన్ కావాల్సి ఆ డిజైన్ చేస్తారా? మనకి కబోర్డు టీవీ కబోర్డ్ అని వస్తే మనకి నచ్చిన మోడల్ చేసుకోవచ్చు. కాకపోతే ఏదో కట్టుకోకూడదు, ఏదో ప్లేన్ కొనిస్తే మనం నచ్చిన మోడల్ చేసుకోవచ్చు. సింపుల్ మోడల్ ఎంత కష్టం మోడల్ అయినా మన అవైలబుల్గా ఉన్నాయి అన్ని కూడా. ఇలా ఉన్నది అనుకోండి, ఇది ఎలా ఉందో అలాగే చేసుకోవాలి. అంటే వాడు ఇచ్చిన డిజైన్ బట్టి మనం ప్లేన్ దానికి సెట్ చేసుకొని చేసుకోవాలి. ఇలా ప్లేన్ ఉంది అనుకోండి, మొత్తం అంతా మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న అన్ని కబోర్డ్లు కూడా మన దగ్గర చేస్తాం మొత్తం అంతా కూడా. బెడ్రూమ్ కబోర్డ్స్, టీవీ కబోర్డ్, కిచెన్ మొత్తం అన్ని అవైలబుల్ చేస్తాం మనం. అవి కాస్ట్ ఎలా పడతాయి? అవి కాస్ట్ ఫీట్ వచ్చేసి మెటీరియల్ మీవి
అడుగుకి మనం అదే మన దగ్గర అడుగుకి ఎలా తీసుకుంటున్నారు రేటు? 150 తీసుకుంటాం. 150 రూపీసా? 50 రూపీస్. ఫ్రెండ్స్ అయితే మరి చూసారు కదా, మన దగ్గర ఆల్మోస్ట్ ఏవే వుడ్ వర్క్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ మన అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఏ టైప్స్ మనకు వుడ్ వర్క్స్ కావాలో అన్నీ కూడా మన బావే అవుతాడు, అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు రీజనబుల్ రేట్లు అయితే మనకైతే చేయడం అయితే జరుగుతుంది. మీ ఇష్టం, వుడ్ మీరు కొనుక్కొని చేయించుకున్నా ఓకే, మన దగ్గర అవైలబుల్గా ఉన్నా సరే ఓకే. ఆల్మోస్ట్ అంతా కూడా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. అదేవిధంగా దీని ఫోన్ నెంబర్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా చేయించుకోవాలని అనుకుంటే కిందనైతే నెంబర్కి అయితే జస్ట్ మీరు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వెంటనే అవైలబుల్గా మన కాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మీకు నచ్చినట్లయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మంచి వుడ్ వర్కింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నిజంగా నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కూడా వీడియో, ఎందుకంటే తక్కువ రేట్లోనే మంచిగా వుడ్ వర్కింగ్ అయితే చేయడం అయితే మనకైతే జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే పక్కగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.